వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను పెడుతున్న ప్రతి వీడియోకి లైక్ చేస్తూ కమెంట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ముందుగా నా వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ అనపగింజల మసాలా కర్రీ. ఇవి మామూలుగా మనకి సంక్రాంతి అప్పుడు ఎక్కువగా దొరుకుతాయి, ఎందుకంటే అవి సీజనల్ వైజ్గా దొరికేవి. కానీ మన రైతులు బాగా అప్డేట్ అయ్యి ప్రతి సీజన్లో ప్రతిదీ పండిస్తున్నారు. ముందుగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. నేను తోటలోకి వెళ్ళి అనపకాయలు తెంపుకొచ్చి దాంట్లో సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గోళం పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను పొట్టు పోయేంత వరకు బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే కడాయిలోనే చెక్క, ధనియా, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని పక్కకు పెట్టేసుకొని అదే స్టవ్ మీద నేను కుక్కర్లో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల కావాలి అనుకుంటే మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్స్ కదా అండి. అలాగే టైం సేవ్ అవ్వాలి అనుకుంటే ఇలా కుక్కర్లో చేసుకుంటే మనకి సేవ్ అవుతుందన్నమాట టైము, గ్యాస్ కూడా. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే ఆలు కూడా కట్ చేసి వాటర్లో వేసి సాల్ట్ వేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆలు వాటర్లో వేయకపోతే నల్లగా అవుతాయి కాబట్టి వీటన్నింటినీ కట్ చేసి పక్కకు పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఇది చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. వేగినాక 1 స్పూన్ పసుపు యాడ్ చేసి కలుపుకోండి. ఇవి కలుపుకున్నాక 1 కప్పు టమాటాలు, 1 కప్పు ఆలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. ఇవి కలుపుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకున్నటువంటి అనపగింజలు ఉన్నాయి కదా, ఇవి పచ్చి అనపగింజలు అండి, ఎండువి కాదు. వీటిని కూడా కడుక్కొని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేను సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ కూర చేదొస్తుంది. తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా, అందుకనే తక్కువే వేసుకోండి. 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఈ కారం వచ్చేసి మిల్లులో పట్టించిన కారం కాబట్టి కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక అంతా బాగా కలుపుకొని 1 చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి, ఎందుకంటే మా ఇంట్లో మెంబర్స్ తక్కువ కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ వేశాను, చిక్కగా ఉండాలని కర్రీ. ఈ లోపల వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకున్నాను. అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు కూడా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీస్తే ఎంత మంచిగా ఉడుకుతుందో కదండి కర్రీ. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్లో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీలోకి కానీ పూరీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే రాయలసీమ స్పెషల్ అనపగింజల మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మా రాయలసీమ ప్రాంతంలో అయితే సంక్రాంతి అప్పుడు దోశల్లోకి వేసుకొని తింటామండి. మీరు ఏమిట్లోకి వేసుకొని తింటారో కమెంట్లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.